అంటే స్టార్ట్ చేసే ముందు ఏ ఏజ్‌లో వచ్చింది మీకు స్టార్ట్ చేయాలని? థాట్. యాహ్! సో, యాక్చువల్లీ నాకు స్టార్టప్ అనే థాట్ వచ్చేసి డిప్లొమా నుంచే ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక ట్రస్ట్ ఉండేది బ్రో, ఒక బిలీఫ్ ఉండేది. సంథింగ్ వీ కెన్ డూ డిఫరెంట్ అని. ఇనీషియల్‌గా ఏ స్టార్టప్ అయినా సరే ఖచ్చితంగా స్ట్రగుల్స్‌తోనే స్టార్ట్ అవుతది. ఇప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అసలు? ఆ లోపు ఫస్ట్ ఒకసారి మన డ్రీమ్‌కి మనం ఎందుకు ట్రై ఇచ్చకూడదు? అవతల డ్రీమ్ బిల్డ్ చేసే బదులు మన డ్రీమ్‌కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నట్టు అనిపించింది. అల్టిమేట్‌లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్, రైట్? ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, నేను కూడా ఎవరైనా ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్. లిటరల్లీ నేను మీరు నాకు పరిచయం అయిన తర్వాత యాక్సిడెంటల్‌గా కలిసాం కదా మనం. యాక్సిడెంటల్‌గా కలిసాం. కొంచెం పరిచయం ఏర్పడింది. 5 అవర్స్ డిస్కస్ చేశాను మీ గురించి నేను. నా పక్కన ఉన్న ఫ్రెండ్‌తో 5 గంటలు మాట్లాడుకున్నా. ఎందుకంటే లైక్ ఈ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు కదా. సో ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ బై ఏ సింగిల్ మదర్ యాక్చువల్లీ. సో ఫాదర్ లేరు. సో తను చాలా కష్టపడుతూ ఉండేది. ఈ డెసిషన్ తీసుకుంటే కూడా నాకు చాలా కష్టమైంది యాక్చువల్లీ ఇనీషియల్గా. యాక్చువల్లీ ఇండియాలో మనం ఇటు పక్కన షూటర్స్ పెట్టి ఇటు తిరిగిలేపు ఉండదు అనమాట. అలాంటిది నేను 24 అవర్స్ వెహికల్స్ రోడ్ మీద పెట్టేసి అంత ఈజీగా కూర్చోలేను కదా. ఇట్స్ టూ రిస్కీ. టూరిస్ట్కి. సో అలాగా ఏం థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. సో ఫస్ట్ నుంచి ఏంటంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం. అసలు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదివారు ఏంటి అని? సో నేను డిప్లొమా స్టార్ట్ చేశాను బ్రో. డిప్లొమా తర్వాత బీటెక్ చదివాను. డిప్లొమా గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరంలో జరిగింది. సో స్ట్రీమ్ వచ్చేసి మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో సేమ్ స్ట్రీమ్లోనే ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. లైక్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో అక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఇంజనీరింగ్ సేమ్ స్ట్రీమ్లోనే. సో ఆ తర్వాత ప్రెజెంట్ ఇలా స్టార్ట్ చేశాను ఆఫ్టర్ ఇంజనీరింగ్. ఓకే. అంటే స్టార్ట్ చేసే ముందు ఏ ఏజ్‌లో వచ్చింది మీకు స్టార్ట్ చేయాలండి థాట్? యా. సో యాక్చువల్లీ నాకు స్టార్టప్ అనే థాట్ వచ్చేసి డిప్లొమా నుంచే ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక ట్రస్ట్ ఉండేది బ్రో, ఒక బిలీఫ్ ఉండేది. సంథింగ్ వీ కెన్ డూ డిఫరెంట్ అని. సో నా బిలీఫ్ ఏంటంటే మనలో ఏదో కొంచెం ఉంది కదా. సో వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఎలాగైనా తర్వాత జాబ్ చేయాల్సిందే. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా. సో జాబ్ చేయాల్సిందే. ఆ లోపు ఫస్ట్ ఒకసారి మన డ్రీమ్కి మనం ఎందుకు ట్రై ఇచ్చకూడదు? అవతల డ్రీమ్ బిల్డ్ చేసే బదులు మన డ్రీమ్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నట్టు అనిపించింది. సో అప్పటి నుంచి నేను మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. లైక్ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నట్టు. సో అల్టిమేట్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్, రైట్? ఎగ్జాక్ట్‌లీ. సో ఆ ప్రాబ్లం కోసం వెతుకుతూ ఉన్నాను. ఈలోపు నా స్కిల్స్ని అప్‌స్కిల్ చేసుకుంటాను. లైక్ ఇంకొంచెం ట్రైన్ అవుతూ, ఇంకొంచెం టెక్నాలజీ నేర్చుకుంటూ, బిజినెస్ గురించి నేర్చుకుంటూ. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక బిజినెస్ ట్రై చేసేవాడిని. లైక్ ఈవెన్ కాలేజ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, అక్కడ స్టాల్ పెట్టాలి, అక్కడ కూడా ఒక బిజినెస్ ఐడియాతో వచ్చేవాడిని. కొంచెం మనీ ఎర్న్ చేసేవాళ్ళం. సో ఐ కేమ్ అప్ విత్ లైక్ వెరీ బిలో మిడిల్ క్లాస్ అనుకోవచ్చు బ్రో. సో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ జాబ్ చేయమని ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఇంకా స్టార్ట్ చేయలేమనిపించింది. సో అందుకే ఇంకా ఇప్పుడైతేనే లైక్ తక్కువ రెస్పాన్సిబిలిటీ. స్టూడెంట్ ఉన్నప్పుడు అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదా. సో ఇంకోటి సప్లీలు ఉన్నాయనుకోండి, ఇంకో 2 ఇయర్స్ ఉన్నాయనుకోండి అనుకున్నట్టు ఒక 2 ఇయర్స్ టైం అడిగాను. సో ఆ టైంలోనే ఇది స్టార్ట్ చేశాను బ్రో. లాస్ట్ ఇయర్ 24లో స్టార్ట్ అయింది, జూన్ 24లోనే. సో ఇప్పుడు వరకు ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఎలా ఉంటాయంటే దే వోంట్ అలౌ ఎనీ స్టార్టప్స్. అంటే మన పేరెంట్స్ మైండ్ సెట్ అంటే రిస్క్ ఎందుకు, అది తలనొప్పి ఎందుకంటే వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు మీరు అసలు? అంటే ఇప్పుడు మోర్ ఓవర్ ఏమైపోయిందంటే సొసైటీ ఎలా ఉందంటే పేరెంట్స్ ప్రాబ్లం కాదు, మనకి రిలేటివ్స్తోనే ప్రాబ్లం వచ్చేసింది. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వీ నీడ్ టు డూ ద జాబ్. దట్స్ ఇట్. అంటే వాళ్ళ మైండ్ సెట్ అది. అంటే వాళ్ళ మైండ్ ప్రోగ్రామ్ అయి ఉంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం మనం నడవాలన్నట్టుగా ఉంది. సో ఎంత టైం పట్టింది మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి? అసలు ఎలా కన్విన్స్ చేశారు? సో యాక్చువల్లీ ఈ జర్నీ చాలా బాగుండిద్ది. సో నేను కూడా ఎవరైనా ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ దిస్. సో బిఫోర్ నేను అసలు ఇంట్లో ఏం చెప్పలేదు యాక్చువల్లీ. ఇనీషియల్గా డిప్లొమా టైంలో కొంచెం ఇలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంట్రెస్ట్ ఉందని హింట్స్ ఇచ్చాను, కానీ డైరెక్ట్గా చెప్పలేదు. సో ఏమైందంటే ఇనీషియల్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేశాను బ్రో. అల్టిమేట్లీ వాళ్ళకు కూడా కొంచెం ట్రాక్షన్ చూపిస్తే అంటే లైక్ నా బీటెక్ అయిపోయినప్పుడు నేను డైరెక్ట్గా నేను స్టార్ట్అప్ పెడతాను అనుకోండి, ఖచ్చితంగా తంతారు. సో నేనేం చేస్తామంటే డిప్లొమా నుంచి లైక్ బీటెక్ అయ్యేలోపు ఒక ప్రూవెన్ మోడల్ రెడీ చేద్దాం. లైక్ కొంచెం ట్రాక్షన్ చూపిద్దాం, నిజంగా దీనిలో మార్కెట్ డిమాండ్ ఉంది, దీనిలో నిజంగానే ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, దీని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు అన్నట్టు.
సో సారీ టు ఇంటరప్ట్. అంటే డిప్లొమా అయిపోయిన తర్వాతే మీరు స్టార్ట్ లేదు చేశారు లేదు వర్క్. డిప్లొమా నుంచి ఐ వాస్ సెర్చింగ్ ఫర్ ఏ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రాబ్లమ్ ఫైండ్ చేశాను. సో నేను అది యాక్చువల్లీ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇది. నేను మోహన్ అని ఇంకో ఓకే. పార్ట్నర్ ఉన్నాడు. సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. సో ఐ వాస్ సెర్చింగ్ ఫర్ ఎన్ ప్రాబ్లమ్ అనమాట. బీటెక్ వచ్చిన తర్వాత మోహన్ కలిశాను. సో ఆ ప్రాబ్లమ్ సెర్చ్ చేసిన తర్వాత బీటెక్లో మంచి ప్రాబ్లం కనబడింది. మోహన్ నేను కలిసాము, టైఅప్ అయ్యాము. లైక్ హీఈస్ వెరీ సూపర్ టాలెంటెడ్ టెక్నాలజీలోని. ద థింగ్ లైక్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ గివ్ హిమ్ ఎ డే హీ విల్ సాల్వ్ ఇట్ అనమాట. ఏదర్ ఇన్ ఆర్ డొమైన్ ఆర్ అనదర్ డొమైన్. లైక్ ఎలక్ట్రికల్ డొమైన్ అని కాకుండా సాఫ్ట్వేర్ అవును ఏదవును కానీ లైక్ ఎనీథింగ్ ఇచ్చినా కానీ హీ కెన్ బిల్డ్ దట్ అనమాట. సో అండ్ మా మైండ్ సెట్స్ కూడా కలిసినాయి. సో ఇనీషియల్గా మంచి స్టార్ట్ చేద్దామని సెట్ అయ్యాము. సో అలాగా ప్రాబ్లం బీటెక్ వచ్చినాక ఫైండ్ చేసాం, సాల్వ్ చేయడం మొదలెట్టాం అనమాట. సో ఇనీషియల్గా మేము చెప్పాను కదా ఇందాక, కొంచెం ట్రాక్షన్ ప్రూవ్ చేయాలి, ఏదో ఒకటి చేసిన తర్వాత అడగాలి ఇంట్లో అన్నట్టు డిసైడ్ అయ్యామన్నమాట. అవును. సో కంటిన్యూస్గా వాటి మీద డైరెక్ట్ మేము డిప్లొమా కదా సెకండ్ ఇయర్ జాయిన్ అవుతాం ఇంజనీరింగ్లో. సో అవును. ఫ్రమ్ డే వన్ నేను అదే పర్స్పెక్టివ్ మీద ఉన్నా. సో నాకు డిప్లొమాతో అర్థమైపోయింది మార్క్స్ ఆర్ ఫర్ లైక్ దేనికి పనికిరావు అన్నట్టు నాకు క్లారిటీ వచ్చేసింది. సో ఒకటే ఫిక్స్ అయ్యాను బీటెక్ వచ్చిన తర్వాత ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుంటా. సో ఆ డొమైన్లోనే ఎక్సెల్ అవుతాను. సో మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, అన్ని డొమైన్స్లో కొంచెం 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 చదవాలి. అప్పుడు అన్నిట్లో ఎక్సెల్ అవుతూ ఉంటే మంచి మార్క్స్ వస్తాయి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన చేతిలో ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్లారిటీ నాకు డిప్లొమా తర్వాతే వచ్చేసింది. సో డిప్లొమాలో ఐ వాజ్ ఎ టాపర్. బట్ బీటెక్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా నాకు క్లారిటీ వచ్చింది, నేను ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుందామన్న మూడ్లోనే ఉన్నాను. సో అప్పట్లో కూడా ఈవీ అనేది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్ అని నాకు అనిపించింది. సో డిప్లొమా నుంచి ఈవీ మీదే ఒక ఇంట్రెస్ట్, సొంతంగా ఒక ఈవీ బిల్డ్ చేసుకోవాలన్నట్టు. సో ఆ స్ట్రీమ్లోనే ఎక్సెల్ అవుతూ వచ్చాను. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసాము, మల్టిపుల్ ఈవీ బిల్డ్స్, 2 వీలర్స్ చాలా బిల్డ్ చేసాము ఇద్దరం కలిసి. నిజంగా చాలా మంచి మంచి అవుట్పుట్స్ వచ్చినాయి. సో కాలేజ్ అంతా కూడా మంచి వైరల్ అయ్యాయి ఈవీస్ అన్నీ కూడా. సో లైక్ ఎలా ఉండేదంటే డిప్లొమా మా బీటెక్లో బ్రో ఎవ్రీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండే అంటే చూపించడానికి ఉంటాయి అన్నమాట. సో వర్కబుల్ మోడల్స్ ఉండేవి కాదు. సో మనం చేసేటప్పుడు పని చేస్తే రివ్యూర్ దగ్గరికి వెళ్ళగానే పని చేయం. సో ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్తోనే ఉంటాయి అన్నీ. సో మేము డిసైడ్ అయిపోయాం మేము చేసే ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే 2 వీలర్ రెడీ చేసాం, అది డైలీ ఇంక వాడగలగాలన్నట్టు. సో లైక్ ఇంకా కమర్షియల్ ప్రోడక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ ఉండాలన్నట్టు డిసైడ్ అయ్యామన్నమాట. సో కూర్చున్నాము, ఒక లైక్ చేయడానికి కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది కదా. సో ఇంట్లో కూడా ఇవేవో అబద్ధాలు కొంచెం చెప్పేసి ఫైనల్ ఇయర్ వరకు ఇది ఒకటి సరిపోద్ది అన్నట్టు సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేసాం. జనరల్గా సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. సో బట్ మాకున్న ఇంట్రెస్ట్తో మేము స్టార్ట్ చేసేసి ఒక ఈవీ ప్రోటోటైప్ బిల్డ్ చేసాం అనమాట. సో ప్రోటోటైప్ బిల్డ్ చేసాము, అది కాలేజ్ మొత్తం వైరల్ అయింది. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం అప్పుడు, మేము అందరం కూడా దాన్నే వాడేవాళ్ళం డైలీ. సో ఆ 2 వీలర్నే వాడేవాళ్ళం. సో అది ఒక వర్కబుల్ ప్రోటోటైప్ అయింది, మంచి ఇన్నోవేషన్ అయింది. సో కొంచెం ట్రాక్షన్ వచ్చింది, కాలేజ్ కొంచెం సపోర్ట్ చేసింది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఇనీషియల్గా బీటెక్ అయ్యే లోపలికి మాకు కొంచెం ట్రాక్షన్ వచ్చేసింది. కొంచెం లైక్ సంథింగ్ దీనికి మార్కెట్ ఉంది, ఇది ఆల్రెడీ కొంచెం బిల్డ్ చేశారండి, ఇది చూపించాము. బట్ అప్పటికి కొన్ని ఇంట్లో కంటిన్యూస్ ఉండే తిట్లు, ఎందుకంటే లైక్ ఈ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు కదా. సో ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాటప్ బై ఏ సింగిల్ మదర్ యాక్చువల్లీ. సో ఫాదర్ లేరు. సో తను చాలా కష్టపడుతూ ఉండేది. ఈ డెసిషన్ తీసుకుంటే కూడా నాకు చాలా కష్టమైంది యాక్చువల్లీ ఇనీషియల్గా. బట్ అల్టిమేట్లీ రిజల్ట్ డిసైడ్ చేయాలి, ఇది ఫూలిష్ డెసిషనా లేదంటే మంచి డెసిషన్ అని. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఇంకా తర్వాత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒకసారి జాబ్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం మన మీద రియలైజ్ అవుతుంది. నేను ఆ మూమెంట్లో అలా కట్ చేసి బయటికి రావాలంటే కుదరదు ఖచ్చితంగా. సో ఎక్కువ టైప్స్ వచ్చేస్తాయని. సో ఒక 2 ఇయర్స్ టైం అడిగాను, స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నా ట్రాక్షన్ ఉంది కాబట్టి కన్విన్స్ చేయడం కొంచెం కష్టమైంది. బట్ అల్టిమేట్లీ ఒప్పుకున్నారు. అండ్ ఇంకా తెలిసిందేగా మనకు బీటెక్ అయిన తర్వాత జాబ్ రాలేదనుకుంటున్నారు అందరూ. మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ జాబ్ రాలేదన్న మైండ్ సెట్లో ఉంటారనమాట. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసాగానే ఇంకా మల్టిపుల్ ఉంటాయి, ఇంకా అవమానాలు అవి ఉంటే కామనే, మాటలు ఇష్టం మాట్లాడతారు కానీ. బట్ అల్టిమేట్లీ నిన్న ట్రస్ట్ చేసేది ఏంటంటే ఎనీథింగ్ బ్రో, మనం ఏం చేసినా సరే అల్టిమేట్లీ రిజల్ట్ డిసైడ్ చేసిద్ది. ఇది ఎంత పిచ్చి పని అనిపించినా చేసేటప్పుడు రిజల్ట్ ఒకవేళ సక్సెస్ అయితే అదే సేమ్ రిలేటివ్స్ వచ్చి ఆ రోజు చెప్పాను కదా అది సక్సెస్ అవుతాడని. సో ఆ మైండ్ సెట్లో ఉంటారు. సో అందుకే లైక్ ఎవరిని పట్టించుకోకుండా స్టెప్ తీసేసుకున్నాను. నేను మా పార్ట్నర్ ఇద్దరం ఇంట్లో చెప్పేసాము, కన్విన్స్ చేసాము. కొంచెం కష్టమైంది కానీ సో అల్టిమేట్లీ ఒప్పుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ ట్రాక్షన్ ఉంది. సో అలాగే లైక్
ర్యాండమ్గా వెళ్ళిపోకుండా ఎర్లీ స్టేజ్లోనే కొంచెం ఏదన్నా ట్రాక్షన్ చూపించి వాళ్ళకి ప్రూఫ్స్ చూపించి కనుక వెళ్తే సో దే విల్ అల్టిమేట్లీ కన్విన్స్. సో అలా కన్విన్స్ చేశాను ఇంట్లో. యా. సో ఇనిషియల్గా ఈ చిట్టి మోటార్స్ అసలు ఈ పేరు ఎక్కడి నుంచి పిక్ చేశారు? యాక్చువల్లీ మా ఇనీషియల్గా దీన్ని స్టార్ట్ అయిన స్టేజ్ వచ్చేసి బ్రో, నేను బీటెక్లో ప్రాబ్లం గురించి సెర్చ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఇనీషియల్లీ నేను హాస్టలర్ కాదు, డే స్కాలర్ని. గన్నవరం నుంచి మా కాలేజ్కి రావాలన్నమాట. సో ఆల్మోస్ట్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నేను దాటుకొని రావాలి. లైక్ ఫస్ట్ బస్ తీసుకోవాలి, నెక్స్ట్ ఆటో తీసుకోవాలి, ఆ తర్వాత బై వాక్ ఒక 1 కిలోమీటర్ వచ్చేదన్నమాట. సో ఎలా ఉండేదంటే నేను 1 మినిట్ 1 లేట్ అయినా కానీ బస్ మిస్ అయ్యేది. సో ఈవెన్ ఇఫ్ ఐ లైక్ మొత్తం పే చేసిన బస్లో నేను కంజెస్టెడ్గా కూర్చోవాల్సి వచ్చేది. లైక్ ఫుల్ అయ్యి ఉండే సీట్స్ దొరికే కాదు. సో అవన్నీ దాటుకొని వచ్చినా కానీ లైక్ ఎనికేపాడు దగ్గర ఇంకో ఆటో స్టాండ్ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి రావాలి. వాళ్ళు లైక్ అసలు మామూలు యాటిట్యూడ్ ఉండదు వాళ్ళకి. సో కూర్చొని అవర్స్ అయిపోతూ ఉండిద్ది అండ్ ఫుల్ అయ్యే వరకు కానీ పోనీయాడు అనమాట ఆటో. సో ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయేది. ఎగ్జామ్స్ కూడా చాలాసార్లు లేట్ అయిపోయేది. అండ్ అక్కడ దాకా వచ్చాను అంటే నేను ఐఎమ్ పేయింగ్ ద మనీ అండ్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద కంఫర్ట్ అండ్ లైక్ టైంకి రీచ్ అవ్వలేకపోతున్నాను. సో ఇదే ఎందుకు సాల్వ్ చేయకూడదని మంచి ప్రాబ్లం నాకు అనిపించింది. ఎందుకంటే వెరీ ట్రెడిషనల్ సిస్టమ్స్లో మనం రూట్ అయిపోయి ఉన్నాం, బస్సు ఆటో ట్రాన్స్పోర్టేషన్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా చేంజ్ తీసుకురావాలన్నట్టు సర్చింగ్ అనమాట. సో ఈ ప్రాబ్లం నేను మోహన్తో డిస్కస్ చేశాను, వాడికి కూడా బాగా నచ్చింది. సో దీన్ని సాల్వ్ చేయాలని కూర్చున్నాను. ఇది ఎలా సాల్వ్ చేసామంటే ఫారెన్ కంట్రీస్లో ఆల్రెడీ మెజారిటీ ఇండియన్ ప్రాబ్లమ్స్కి ఫారెన్ కంట్రీస్లో కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలా ఉండిద్దంటే ఆల్మోస్ట్ బయట కంట్రీస్ అన్ని ఒక 10 to 20 years అహెడ్ ఉంటాయి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు, వాటిని సొల్యూషన్స్ తీసుకొచ్చారు. సో సిమిలర్లీ మేము కూడా ఏం చేసామంటే ఫారెన్ కంట్రీస్లో ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్కి సొల్యూషన్ ఉండిద్ది అన్నట్టు చూసామన్నమాట. సో ఎలా ఉండిద్దంటే అక్కడ మల్టిపుల్ ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ నుంచుని వెళ్ళే స్కూటర్స్ ఉంటాయి కదా. సో ఆ స్కూటర్స్ కానీ రోడ్ మీద పెట్టేసి ఉంటాయి, స్కాన్ చేసి మనం అన్లాక్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉంటాయి. సో అది మంచి సొల్యూషన్ అనిపించింది. ఎందుకంటే లైక్ ఎనీ టైం నేను వెళ్ళంగానే దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, అక్కడ నేను స్కాన్ చేసుకుని వెళ్ళిపోతాను. అంటే టైం సేవ్ అవుతుంది. ఇంకోటి కంఫర్ట్, నేను ఎక్కడిని కూర్చున్నాను కాబట్టి నేను ఇరుక్కుని కూర్చో అవసరం లేదు, కంఫర్ట్ ఉంటుంది, టైంకి రీచ్ అవ్వగలను. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అది సొల్యూషన్ ఇస్తుంది. బట్ ఇండియన్ కండిషన్స్కి వచ్చేసరికి అల్టిమేట్లీ లైక్ ఇండియన్ రోడ్ కండిషన్స్ వేరు, ఇండియాలో ఉండే ట్రాఫిక్ వేరు, థెఫ్ట్ కండిషన్స్ వేరు. సో అలా రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆల్రెడీ ఒక బౌన్స్ అనే ఒకటి విజయవాడలో ఉందని విన్నాము, స్కూటీలు ఇచ్చేవాళ్ళు. సో దాని ఫెయిల్యూర్ స్టోరీ కూడా చూసాము. సో సిమిలర్లీ ఎందుకంటే లైక్ ఇనీషియల్ ఇండియాలో మనం ఇటు పక్కన షూటర్స్ పెట్టి ఇటు తిరిగిలేపు ఉండదు అనమాట. అలాంటిది నేను 24 hours వెహికల్స్ రోడ్ మీద పెట్టేసి అంత ఈజీగా కూర్చోలేను కదా, టూరిస్ట్కి. సో అలాగా ఏం చేసామంటే ఒక మోడల్ రెడీ చేయాలి, అది ఇండియన్ రోడ్ కండిషన్స్కి సెట్ అవ్వాలి. అండ్ ఎనీ టైం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాకుండా మల్టిపుల్ స్టేషన్స్ లాగా స్టేషన్స్లో సైకిల్స్ పెట్టేసి ఒక్కొక్క స్టేషన్ దగ్గర మనం అన్లాక్ చేసుకునేలాగా. సో ఈజీ యాక్సెసిబుల్, మన దగ్గర వెహికల్ లేకపోయినా నేను దగ్గరలో ఒక 500 meters నడవగానే ఒక స్టేషన్ ఉండిద్ది. సో అలా ఉండాలి. ప్లస్ వెరీ లైక్ సొఫిస్టికేటెడ్ యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ఉండాలి బ్రో. సో ఎంత ఫాస్ట్గా ఉండాలంటే అక్కడ చిన్న మూమెంట్ వచ్చినా మనకు అప్డేట్ అయిపోవాలి ఎక్కడి నుంచైనా. సో ఇలా ఒక సెల్యులర్ ఐఓడి టెక్నాలజీ బేస్ చేసుకుని ఒక మోడల్ రెడీ చేసాం. ఆ మోడల్ ఎలా ఉండిద్దంటే ఇండియన్ రోడ్ కండిషన్ సెట్ అవుతుంది, ఇందాక నేను చెప్పిన సిస్టమ్లో కంపాటబుల్ అవుతుంది. ప్లస్ అడిషనల్గా అది 2.5Gతో సెల్యులర్ ఐఓటీ బేస్డ్ మోడల్ అనమాట. సో అదేంటంటే లైక్ వరల్డ్లో ఎక్కడున్నా నువ్వు నీ ప్రతి బైక్ని నువ్వు మానిటర్ చేసుకోవచ్చు. నీ బైక్ అన్లాక్లో ఉందా, లాక్లో ఉందా, ఏ లొకేషన్లో ఉంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎవరన్నా లాక్లో ఉన్నప్పుడు మూవ్ చేస్తే సౌండ్స్ వచ్చేలాగా. సో ఫుల్లీ సొఫిస్టికేటెడ్ యాంటీ థెఫ్ట్ సిస్టమ్స్తో ఒక ప్రాజెక్ట్ రెడీ చేసాం 2nd yearలో. సో రెడీ చేసి కాలేజీలో సబ్మిట్ చేసాము ఇన్నోవేషన్ డే అప్పుడు. సో మంచి రీచ్ వచ్చింది. సో అల్టిమేట్లీ మా మైండ్ సెట్స్ ఏంటంటే వెరీ మంచి ప్రాజెక్ట్ చేస్తాము, సూపర్ అవుట్పుట్ వచ్చింది, అంటే చాలా మంచిగా అవుట్పుట్ వస్తుంది అన్న మైండ్లో ఉన్నాం. అందరూ ఇన్నోవేషన్ ఎక్కువ గుర్తిస్తారు అనుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ని మేము వెరీ స్మార్ట్ ఎలక్ట్రిక్ 2-wheeler ఫర్ మైక్రో మొబిలిటీ బేస్డ్ సర్వీస్ అన్నట్టు మేము నేమ్ చేసాం. ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని షేప్ అది చూసి చిట్టి అని పిలుద్దాం మొదలెట్టాడు, అది మీ చిట్టి ఏం చేస్తుందని. సో అది విత్ ఇన్ నో టైం చిట్టి ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట కాలేజ్లో. మోర్ దెన్ ఇన్నోవేషన్, వాళ్ళు ఆ వెహికల్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. లైక్ ఒక ఫ్రెండ్లా చూడడం, లైక్ మీ బండి ఎదురా అంటారు, చిట్టిగడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, సరే చిట్టిగడ్ని ఎవరో ఒకసారి వెళ్ళి వస్తాను బండి అక్కడ దాకా అన్నట్టు. సో ఇలా విత్ ఇన్ నో టైం కాలేజ్ మొత్తం వైరల్ అయింది.
ఈవెన్ లెక్చరర్స్ కూడా దాన్ని చిట్టి అనే పిలిచేవాళ్ళు. ఆ! సో ఆ చిట్టి అనే ఎమోషన్ బాగా హిట్ అయింది బ్రో మాకు. హ్మ్. సో ఆ చిట్టి అనే ఎమోషన్ని వైరల్ తీసుకెళ్ళాలి, బాగా బయటికి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఉన్నాము. సో అండ్ చాలా వచ్చినాయి, లైక్ ఎందుకు చిట్టి పేరు అంత ట్రెండీగా లేదు అదే కదా, ట్రెండింగ్‌గా లేదు. లేదు నార్మల్గా ఉంది, అందరూ మంచి మంచి టెక్కీ నేమ్స్ పెడతారు, మీరు ఎందుకు అది పెట్టారు అన్నట్టు. సో మేము ఒక లాజిక్ ఆలోచించాం. యాక్చువల్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ లాంటి కంపెనీస్ చూసారు బ్రో. యాపిల్ కానీ ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆలోచిస్తే మన ఇద్దరం కంపెనీ పెడదాం అనుకుంటున్నాము. హ్మ్. ఏం కంపెనీ పేరు పెడదాం అంటే నేను వచ్చి అరే అరటికాయ పెడదాం రా అన్నా అనుకోండి, ఎంత కామెడీగా ఉండేది. ఇట్స్ సో ఫన్నీ. సిమిలర్లీ వాళ్ళకు కూడా యాపిల్ అనే ఒక ఫ్రూట్ నేమ్, ఒక ఫ్రూట్ నేమ్ తీసుకొని ఒక వరల్డ్ క్లాస్ లగ్జరీ బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు వై నాట్ విత్ చిట్టి అనిపించింది. సో వీ కెన్ ఆల్సో డూ దట్. అల్టిమేట్లీ మన ప్రొడక్ట్ అంత క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ని మీట్ అయితే, అంత మన బ్రాండింగ్ అంత నీట్గా చేసుకోగలిగితే ఈవెన్ చిట్టి కెన్ బి ఏ వరల్డ్ క్లాస్ బ్రాండ్ అనిపించింది. సో అది మైండ్లో పెట్టుకున్నాము, చిట్టి అనే నేమ్తో మూవ్ ఆన్ అయ్యామన్నమాట. సో మేజర్లీ వెహికల్ కంటే కూడా ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది బాగా హిట్ అయితే అనిపించింది మాకు. సో దాని మీదే ఫోకస్ చేస్తూ చిట్టి మోటార్స్ అని స్టార్ట్ చేసాము. సో ఎన్ని బ్రాండ్స్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ బైసికల్ సెగ్మెంట్లో ఉన్నాము, నెక్స్ట్ బైక్స్ అండ్ మోపెడ్స్లోకి వద్దాం అనుకున్నాము. బట్ అల్టిమేట్లీ చిట్టి విల్ బి కామన్, మోడల్ నేమ్స్ మార్చుదామని. అంతే. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ కోసం చిట్టి అనే నేమ్ తీసుకొచ్చాం అనమాట. ఓకే. ఈవీ సెక్టర్లో చూసుకున్నా సరే దే ఆర్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. చాలా మంది బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంత కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి అన్న చెప్పి ఆ భయం రాలేదు అసలు స్టార్ట్ చేసే ముందు? సో బిఫోర్ దట్ యాక్చువల్లీ నేను మైక్రో మొబిలిటీ సెగ్మెంట్ గురించి చెప్పాను కదా. సో ఆ సెగ్మెంట్ సాల్వ్ చేయడం మనం స్టార్ట్ చేసిన మేము ఇప్పుడు ప్రెసెంట్ ఈ బైసికల్స్ సెల్ చేస్తున్నాం అనమాట. సో ఈ బైసికల్స్ సెల్లింగ్ మోడల్లోకి ఎందుకు వచ్చామంటే, మేము ఇనిషియల్గా చేసింది మోపెడ్, మీకు ఇమేజ్ షేర్ చేస్తాను ఒకసారి, డిస్ప్లే మీద వేయచ్చు. సో మోపెడ్ మోడల్ చేసాం. సో అది మేము జనరల్గా మేము డైలీ వాడాలని చెప్పాం కదా. ఈ మైక్రో మొబిలిటీ సిస్టమ్ని స్టార్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఎంత లేదన్నా ఒక సిటీలో 2000 వెహికల్స్ రన్ చేయాలి. సో వెరీ హ్యూజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అనమాట మైక్రో మొబిలిటీ అనేది. మేమేమో వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ ఏమో ఇద్దరు. వీ హ్యావ్ వెరీ గ్రేట్ మైండ్స్ బట్ నోట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఏం చేసామంటే ఆ సైకిల్స్ బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ మంది అడిగేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్మోస్ట్ 1,30,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది. మీరు గమనిస్తే బ్రో, యాక్చువల్లీ ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా, స్కూటర్స్ ఏదైనా సరే లాంగ్ డిస్టెన్స్ పనికిరావు. లైక్ 100 kilometers రేంజ్ ఇస్తాడు, 101 kilometer వెళ్ళాలంటే ఒక 7 hours ఛార్జ్ చేసుకోవాలి. సో ఆ రీఫ్యూలింగ్ టైం అనేది చాలా ఎక్కువ. సో నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటున్నానంటే నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను పెట్రోల్ సేవ్ చేసుకోవాలి, అండ్ నేను కొనుక్కొని కూడా లోకల్గానే తిరగాలి. ఆల్మోస్ట్ మన రైడ్స్ అన్నీ కూడా 50 to 60% అన్ని రైడ్స్ లోకల్గానే ఉంటాయి. సో నేను లోకల్గా తిరుగుతాకి ఎందుకు 1,20,000 ఖర్చు పెట్టాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు ఆల్మోస్ట్. అందుకే ఈవీస్ కూడా ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్ చాలా పుష్ చేసిన 5% మాత్రమే రీచ్ అయినాయి, 95% స్టిల్ అవే ఉన్నాయి, పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ద రీజన్ ఏంటంటే ఇదే కనిపించింది. ఇంకా మేము బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది 30,000 అనగానే కొనుక్కుంటాక రెడీ అయిపోయేవాళ్ళు అప్పటికప్పుడు. సో మా సెగ్మెంట్ అది కాకపోయినా వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు పే చేయడానికి. సో మాకు అర్థమైంది ఏంటంటే ఇది ఓకే, షార్ట్ డిస్టెన్స్ తిరుగుతానికి ఒక లో కాస్ట్ ఎలక్ట్రిక్ 2-wheeler లేదు. అనవసరమైన ఫీచర్స్ లైక్ టచ్ డిస్ప్లే పెడతాము, అవన్నీ నార్మల్ ఇండియా 1 వాళ్ళకి కావాలి. లైక్ ఇండియా 2, ఇండియా 3 పీపుల్కి నాట్ దట్ రిక్వైర్మెంట్. లైక్ పాయింట్ ఏ టు పాయింట్ బీకి వెళ్తాకి ఒక వెహికల్ ఉండాలి, అది నాకు డైలీ పెట్రోల్ కాస్ట్ సేవ్ చేయాలి. సో అది మెయిన్ ఉద్దేశంగా పెట్టుకొని ఇదైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇదైతే అవసరం లేదు, నేను రెడీ చేస్తాను, సెల్ చేస్తాను. ఒక్క వెహికల్ రెడీ చేయడం డబ్బులు ఉన్నా కానీ ఐ కెన్ స్టార్ట్ నౌ. అండ్ మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే ఎవరు షార్ట్ డిస్టెన్స్ సెగ్మెంట్ చేయట్లా, అందరూ యాక్టివాస్తోని జూపిటర్స్తోని పోటీ పడాలన్నట్టు ఉన్నారు కానీ బట్ షార్ట్ డిస్టెన్స్ ఫోకస్ చేయట్లే సెగ్మెంట్. సో ఆ సెగ్మెంట్ ఫోకస్ చేద్దామని మేము దిగామన్నమాట. మోపెడ్స్ రెడీ చేస్తున్నాం ఇనీషియల్లీ, దాని స్టార్ట్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ రెడీ అవుతుంది అండి యాక్చువల్లీ. సో ఈలోపు ఎందుకు ఖాళీగా ఉంటాం, బైసికల్ సెగ్మెంట్ కూడా ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఇన్ ఇండియా. బైసికల్ సెగ్మెంట్ అంటే మనం ఒకవేళ ఛార్జ్ అయిపోయినా సరే తొక్కుంటూ వచ్చేయచ్చు, ఈవీస్లో అదొక అడ్వాంటేజ్ ఉంది. సో మెనీ ఫిట్నెస్ పీపుల్ దీని మీద ఫోకస్ చేస్తారు. సో అందుకని మేము ఇది స్టార్ట్ చేయడం మొదలెట్టాం. ఇనిషియల్గా ఇది ట్రాక్షన్ స్టార్ట్ చేసేసాము ఈ బైసికల్స్. వీ వాంట్ టు షో దెమ్ లైక్ చిట్టి అంటే ఏ క్వాలిటీ మెయింటైన్ చేసిద్ది, ఎలా సర్వీస్ ఇచ్చిద్ది. సో అప్పుడు నేను నెక్స్ట్ నా మోపెడ్ లాంచ్ చేస్తే ఈ ఆల్రెడీ నా బ్రాండ్ నేమ్ తెలుస్తుంది కదా, వీళ్ళు దీన్ని స్టాండ్ అయి ఉంటారు క్వాలిటీకి, సర్వీస్కి. సో అప్పుడు ఇంకా మంచి ట్రాక్షన్ వచ్చిద్దని సో ఫస్ట్ బైసికల్స్తో స్టార్ట్ చేశాం. మీరు అన్నట్టు యాక్చువల్లీ బైసికల్స్లో కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓవరాల్ ఈవీ ఇండస్ట్రీలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఒకటే, సర్వీస్. సో ప్రెసెంట్ ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఓలాస్ కూడా చూసుకుంటే ఓలా స్కూటీస్, మల్టిపుల్ స్కూటీస్ అలా రోడ్స్ మీద పెట్టేసి ఉంటాయి, ఒక 600-500 వెహికల్స్ అలా పెట్టేసి ఉంటాయి సర్వీస్ లేక. సో కస్టమర్స్ ఒక్కొక్కరు 6 months 1 year వెయిట్ చేస్తున్నారు సర్వీస్కి వెహికల్స్ ఇచ్చి. అది చాలా వ్యాస్ట్ సెగ్మెంట్.
అందరూ సెల్లింగ్ మీద ఫోకస్ చేస్తున్నారనమాట ప్రెజెంట్. వెహికల్ సెల్ చేస్తాం అయిపోయింది అన్నట్టు. బట్ మన ఇండియన్ మైండ్ సెట్స్ ఏంటంటే ఎక్కువ ఆఫ్టర్ సేల్ సర్వీస్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడతారు. సో మేము దాని మీద ఫోకస్ చేసాం. మేము చిన్న టీము ఎలా సాల్వ్ చేయాలి అన్న ఉన్నప్పుడు లైక్ ల్యాప్టాప్స్ ఉంటాయి బ్రో, ల్యాప్టాప్స్ని రిపేర్ చేయాలని ఏం చేయాలని మన ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు. సో వై నాట్ విత్ బైసికల్స్ అనిపించింది. సో మేము ఇండియాలో ఫస్ట్ కంపెనీ టు స్టార్ట్ డోర్ స్టెప్ సర్వీస్. సో మేము ఇప్పుడు సెల్ చేసిన ప్రతి వెహికల్కి డోర్ స్టెప్ సర్వీస్ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే. సో అది మమ్మల్ని సపరేట్ చేసే మేజర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ మాది కాంపిటీషన్ నుంచి. అండ్ అనదర్ వచ్చేసి లైక్ ఎలక్ట్రిక్ సైకిల్ అంటే మన మైండ్ సెట్లో ఫస్ట్ వచ్చేది నార్మల్ సైకిల్కి ఒక బ్యాటరీ మోటార్ పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఉండేది. చాలా కంపెనీస్ అలాగే రన్ అయినాయి కూడా. మేము స్టార్ట్ చేసే కంటే ముందు ఇనీషియల్గా బ్యాక్గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ మొదలుపెట్టాం బ్రో. ఏమవుతుందంటే కొన్ని లెంత్కి వెళ్ళంగానే అవి షేక్ వచ్చేయడం, ఆ రిమ్స్ ఏవైతే డిజైన్ చేయన్నాయో 10 km/h డిజైన్ చేసి పడి ఉంటాయి సైకిల్కి అంతకన్నా స్పీడ్ వెళ్ళాం. మనం దానికి మోటార్ పెడితే అది ఆల్మోస్ట్ 30 km స్పీడ్ వెళ్తుంది. ఆ స్పీడ్స్ని రిమ్స్ తట్టుకునే కాదు, డ్యామేజ్ అయ్యాయి. అండ్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ ఎందుకు కొనుక్కుంటాను, ఆల్మోస్ట్ ఒక 5 to 10 km జర్నీ చేయడానికి కొనుక్కుంటాం. సైకిల్ అయితే అంత జర్నీ చేయం. ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు సీట్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చాయి. సో ఇలా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చాలా ఉండే బ్రో. ఆ ఫీడ్బ్యాక్స్ నుంచి మాకు ఆ డీటెయిల్స్ వచ్చినాయి. మేము ప్రతి డీటెయిల్ని లైక్ తీసుకొని అన్ని సాల్వ్ చేసాం అనమాట. సో నార్మల్ బేసిక్ ఎలక్ట్రిక్ సైకిల్ మన ఎలక్ట్రిక్ సైకిల్ని పక్కన పెడితే రైడ్ చేయగానే అర్థమైపోతుంది, ఒక రైడ్కి వెళ్ళి రాగానే ఆ క్వాలిటీ అవి. సో మేము వాటి మీద ఫోకస్ చేసి వాటిని సాల్వ్ చేసాం అనమాట. డబుల్ వాల్ అలే రిమ్స్ వాడడం, హెవీ గేజ్ స్పోక్స్ వాడడం, ఆ స్పీడ్స్ని తట్టుకునేలాగా మా వీల్స్ని డిజైన్ చేసాం. నెక్స్ట్ సీట్స్ కూడా ఆ ఎక్కువ లెంత్ జర్నీకి సెట్ అయ్యేలా చేసాం. సో ఆ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఎందుకంటే డోర్ స్టెప్ సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ క్వాలిటీ అవ్వలేదు అనుకో, నా ప్రాఫిట్స్ అన్నీ నేను సర్వీస్ ఇచ్చే దాంట్లోనే అయిపోతాయి. సో ఎక్కువ తిరుగుతూ ఉంటాను. సో అల్టిమేట్లీ ఆ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. అండ్ దెన్ ఈ సర్వీస్, ఈ రెండు కాంబినేషన్ మార్కెట్లో ప్రజెంట్ మనం సపరేట్ చేస్తున్నాయి మంచిగాని. సో కరెంట్లీ మనకి మంచి డిమాండ్ వస్తుంది బికాస్ ద సర్వీస్ వీ ప్రొవైడ్. మేము గమనిస్తే ఎక్కువ మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాం కరెంట్లీ, లైక్ ఆన్లైన్ వాటిలో. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకుంటున్నా, యా ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, దీంట్లో ఎందుకు లేరు మీరు అసలు? ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ట్అప్ స్టార్ట్ చేసి యా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. Yeah. మన ప్రొడక్ట్ తయారు చేయడం గొప్ప కదా, దాన్ని అమ్మటం గొప్ప. ఎస్ డెఫినెట్. అసలు ఇన్స్టాగ్రామ్ ఈ సెగ్మెంట్లోకి ఎందుకు రాలేదు అసలు మీరు? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి మనకి, చిట్టి మోటార్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజెస్. వీ డూ దట్, బట్ కరెంట్లీ స్లో పేస్లో ఉన్నాయి. ఎందుకంటే మేజర్ రీజన్ వీఆర్ స్మాల్ టీమ్. అండ్ మేజర్లీ మా మార్కెటింగ్ చేయకపోయినా మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ అండ్ క్వాలిటీ వల్ల ఏంటంటే మౌత్ టాక్ మీద ఎక్కువ సేల్స్ వచ్చేస్తున్నాయి. సో ఈవెన్ మేము మార్కెటింగ్ చేయకపోయినా మాకు డిమాండ్ ఎక్కువ ఉంది. సో మా టైం అంతా, మెజారిటీ టైం అంతా ప్రొడక్షన్ మీద అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇంక అడిషనల్ మార్కెటింగ్కి జనరల్గా మార్కెటింగ్ ఎప్పుడు చేస్తామంటే లైక్ మనకు సేల్స్ తక్కువ ఉన్నప్పుడు మన సేల్స్ బూస్ట్ చేయడానికి ఇంకొంచెం మార్కెటింగ్ చేసి సేల్స్ బూస్ట్ చేసుకుంటాం అనమాట. మా ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ సర్వీస్ని బట్టి ఏంటంటే మాకు ఎక్కువ మౌత్ టాక్ మీద ఎక్కువ సేల్స్ వచ్చేస్తున్నాయి. ఓకే. సో మా మెజారిటీ టైం ప్రొడక్షన్ మీద అవుతుంది. అండ్ దట్ డజంట్ మీన్ వీ డో నాట్ మార్కెటింగ్ మీద ఏం స్పెండ్ చేయట్లేదని కాదు, బట్ తక్కువ స్పెండ్ చేస్తున్నాం కరెంట్లీ. మాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి, బట్ స్లోగా ఉంటాయి, అన్ని స్లో పేజెస్లో ఉన్నాయి. బట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ ఆల్సో. యాక్చువల్లీ గ్లోబల్గా రీచ్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద బెస్ట్ వే. యా మార్కెటింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. సో మన ఇద్దరం ఫస్ట్ మీట్ అయినప్పుడు మన సిద్ధార్థ కాలేజ్లో మీట్ అయ్యాం కదా మనం. Yes. సో ఆ రోజు నేను ఒకటి గమనించాను, ఏంటంటే ఒక కస్టమర్ మిమ్మల్ని విసిగిస్తున్నాడు. యా అంటే నేను గుడివాడలో ఉంటాను, లేదంటే నేను కంకిపాడులో ఉంటాను, నువ్వు ఎలా వస్తావు? తర్వాత మీరు స్పీడ్ చెప్పారు, 50 60 చెప్పినట్టున్నారు. ఎంత స్పీడ్? టాప్ స్పీడ్ 30 km/h. 30. యా, మేబీ మై మిస్టేక్. 30లో వెళ్తే ఇది షేక్ అవుతుంది, నువ్వు ఎలా గ్యారంటీ ఇస్తావు అని ఇట్లా విసిగిచ్చేవాళ్ళు ఉంటారు కదా. Yeah. అలాంటి టైంలో కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు? అంటే అసలు అంత కూల్గా నేను చూశాను కదా, ఆల్మోస్ట్ 10 to 15 minutes మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను కొంచెం ఎదరికెళ్ళి, Yes. ఎట్లా ఉన్నాడు ఈ కుర్రాడు ఏంటని. అప్పుడే నాకు వచ్చింది అది, అంత తీసుకొచ్చిందా కానీ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అని. ఎలా వచ్చింది అసలు అది? సో యాక్చువల్లీ చెప్పాను కదా ఇంతకుముందు, నేను మల్టిపుల్ ఎనీ ఛాన్స్ దొరికినప్పుడల్లా బిజినెస్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను కదా. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ని అప్పటి నుంచి హ్యాండిల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే. సో ఇనీషియల్గా అది రాలేదు, బట్ బై లైక్ ఇనీషియల్గా చిన్న చిన్న స్టేజ్ నుంచి మల్టిపుల్ బిజినెస్ చేసి అలాగా కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వచ్చిందనమాట. సో ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, యాక్సెప్ట్ చేయాలన్నట్టు. ఆ టైమ్స్లో మన ఈగోస్ అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి అల్టిమేట్లీ మా సేల్స్ అంతటికి మేము ఒకటే చెప్తాను బ్రో, ఏంటంటే నీ గోల్ అంతా కూడా వాడిని కన్విన్స్ చేసి కొనిపించడం మీద ఉండకూడదు. వాడికి ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని నువ్వు సాల్వ్ చేస్తున్నావు, వాడి ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేస్తున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అన్నట్టే మా సేల్స్ని అందరం ట్రైన్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఐ థింక్ ఐ కెన్ హ్యాండిల్ దోస్ అనమాట.
ఓకే. చూసుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమైనా టార్గెట్ పెట్టుకొని పని చేశారా? లేదంటే ఆ టార్గెట్ అసలు రీచ్ అయ్యారా? లేదంటే టార్గెట్ లెస్‌గా ఇన్ని వెళ్తే చాలు అన్నట్టుగా ఉంటున్నారా? లేదు లేదు బ్రో. ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత టార్గెట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. హ్మ్. బట్ ఇనీషియల్లీ మేము లాంచ్ చేసింది ఏంటంటే 24లో స్టార్ట్ అయిన జూన్ 24 స్టార్ట్ అయిన మా మెజారిటీ టైం ఆల్మోస్ట్ 8 మంత్స్ ఆర్ 10 మంత్స్ మేము మోపెడ్ ఆర్&డి మీదే కూర్చున్నాం. సో మేము ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు, సెల్ చేయలేదు. మేము ప్యాంథర్ని లాంచ్ చేసింది కూడా లాస్ట్ ఇయర్ లైక్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో లాంచ్ చేసామన్నమాట. ఫిబ్రవరి నుంచి డెలివరీస్ అవి స్టార్ట్ చేసాము. సో మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ ఉంది కదా, 50 బ్యాచెస్ కింద మేము రెడీ చేస్తుంటాం కంటిన్యూస్గా. ఓకే. సో మా గోల్ అంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఎంత ఫాస్ట్గా మేము వీటిని సెల్ చేయగలం అంటే మేము ఇప్పుడు ఏంటంటే ఛాలెంజెస్లా ఇచ్చుకుంటాం. ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆర్&డి డిపార్ట్మెంట్ ఛాలెంజెస్ ఇచ్చుకుంటాం, అవి అకంప్లిష్ చేస్తాం. మోర్ దెన్ ఏ టార్గెట్ ఛాలెంజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. సో మేము ఇనీషియల్గా ఆ టార్గెట్స్ అలాగే పెట్టుకున్నాము ఛాలెంజెస్ లాగా. దానికంటే ఫాస్ట్గానే అచీవ్ అయ్యాం జనరల్లీ చెప్పాలంటే. ఓకే. దట్స్ గ్రేట్. యా బికాజ్ అల్టిమేట్లీ బ్రో మేము ఫోకస్ చేసేది ప్రోడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కరెంట్లీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీద, ప్రోడక్ట్ క్వాలిటీ మీద. సో దానివల్ల ఏంటంటే వితౌట్ మార్కెటింగ్ కూడా మాకు మంచి మౌత్ టాక్ మీద ఎక్కువ వచ్చింది అనమాట డిమాండ్. సో అలాగా గ్రో అవుతవచ్చు. క్యాంపస్ నుంచి మీ కాలేజ్ క్యాంపస్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది అసలు మీకు? మీరు అక్కడే ఉన్నారు కదా, క్యాంపస్లోనే ఉన్నారు కదా ఇప్పుడు మీరు? కరెంట్లీ క్యాంపస్ నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీకు? యాక్చువల్లీ చెప్పాలంటే ఇనీషియల్ స్టేజ్లో మా హెచ్ఓడి సార్ ఉండేవాళ్ళు, ట్రిపుల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ డాక్టర్ నరసింహం గారు. సో ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్ సార్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇనీషియల్ స్టేజ్లో నుంచి మాకు సెకండ్ ఇయర్లో మేము ప్రోటోటైప్ రెడీ చేసాం. థర్డ్ ఇయర్లో ఏం చేశారంటే సారే మమ్మల్ని రీచ్ అయ్యి ఇవి ఇంకో 2 వెహికల్స్ చేయండి, మేము కాలేజ్ నుంచి సపోర్ట్ ఇస్తాం విత్ ఇన్ నో టైం, ఎనీ టైం. లైక్ హెచ్ఓడి సార్ ఒకసారి చెప్పారంటే లైక్ మా నరసింహం గారు విత్ ఇన్ డే ఆ డే చెప్పారంటే ఆ డే ఎండింగ్ కల్లా మాకు రూమ్ అలాట్ చేశారు. ఆ రూమ్లో కావాల్సిన పవర్ సప్లై అండి, కొంచెం హై పవర్ సాకెట్స్ కావాలి. సో అలా రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలని చెప్పాం. సేమ్ డే చెప్తే ఆ నేడు ఈవినింగ్ కల్లా రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే మేము వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో స్పీడ్ ఉన్నారు. నరసింహం గారు అంత స్పీడ్ ఉంటారు జనరల్గా. సో విత్ ఇన్ నో టైం అంత మంచి సపోర్ట్ వచ్చింది. సో అంత ఇనీషియల్గానే మేము ప్రోటోటైప్స్ రెడీ చేస్తాం కదా, నరసింహం సారే ఆ ప్రోటోటైప్స్ని సొంతంగా వాడేవాళ్ళు అనమాట. ఓకే. సో జనరల్గా మాకు భయం వేసేది అంటే జనరల్గా టీచర్స్కి భయం ఉండేది, ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రొడక్ట్స్ వాడాలన్నట్టు. కానీ సార్కి మా మీద చాలా ట్రస్ట్ అనమాట. సో మేము కూడా ఆ ట్రస్ట్ నిలబెట్టుకోవడానికి అంత క్వాలిటీ అంటే అంత మంచి వెహికల్ రెడీ చేస్తాం. సార్ డైలీ దాన్ని వాడేవాళ్ళు. సార్ వల్ల కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో ఇనీషియల్గా మా నరసింహం గారి సపోర్ట్ అయితే చాలా ఉంది. సో ఆ తర్వాత ఏం చేశారంటే మన డిపార్ట్మెంట్ కాలేజ్ నుంచి అల్టిమేట్గా ఫండ్స్ వచ్చేవి. సో కాలేజ్ సపోర్ట్ ఉన్నట్టే. సో తర్వాత మేము బీటెక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, 4th ఇయర్లో కంప్లీట్ అయిపోయింది. సో మేము సపరేట్ ప్లాంట్ తీసుకున్నాం. ప్లాంట్ తీసుకొని సూరంపల్లి ఏరియాలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. సో ఏమైందంటే డిమాండ్ కొంచెం ఎక్కువైంది, మాకు స్పేస్ కొంచెం సరిపోలే. ఓకే. సో మేమేం చేద్దాం ప్లాంట్ షిఫ్ట్ అవుదాం ప్లాంట్స్లో ఉన్నాం అనమాట. సో ఆ ఏరియాలో కొంచెం మనకి సెట్ అవ్వలేదు, ఇండస్ట్రియల్ ఏరియా. సో లాజిస్టిక్స్కి వాటికి కూడా కొంచెం దూరం అనిపించింది, కొంచెం కష్టం అనిపించింది. కొంచెం పెద్ద ప్లాంట్కి షిఫ్ట్ అవుదాం అని. సో మీన్ వైల్ పెద్ద ప్లాంట్కి షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ ఫండింగ్ రావాలి, అవన్నీ ఉండే కదా. సో మీన్ వైల్ ఏం చేద్దామంటే నేను సేల్స్ రన్ చేస్తూ ఉంటాను, కాలేజ్ నుంచి సపోర్ట్ తీసుకుందాం అన్నట్టు అడిగామన్నమాట సార్ని. సో మళ్ళీ సేమ్ నరసింహ గారికి వెళ్ళాము. సో విత్ ఇన్ నో టైమ్ ఏదైతే ఆ బాయ్స్ హాస్టల్ దగ్గర ఏరియా ఉందో క్లీన్ చేయించేసి సున్నాలా వేపించి నీట్గా రెడీ చేసి ఇచ్చేసారు. సో అక్కడే ఇప్పుడు ప్రజెంట్ మా మెజారిటీ అసెంబ్లింగ్ అంతా అక్కడే జరుగుతుంది అనమాట. సో ఇనీషియల్గా నుంచి ఇప్పటి వరకు కాలేజ్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ లైక్ స్పెసిఫికల్లీ ఐ నీడ్ టు స్పీక్ నరసింహం గారు బిగ్ సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు కాలేజ్కి మినిస్టర్స్ వచ్చేవాళ్ళు, సో పెద్ద పెద్ద పీపుల్ వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ కనెక్ట్ చేసేవాళ్ళు. సో చాలా బాగా అనిపించింది, సపోర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ అడిషనల్లీ మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కూడా ఈ రూమ్స్ అలొకేట్ చేయడం, ఆ పేస్ మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లేదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా రత్నప్రసాద్ గారు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఆ స్పేస్ అయితే అలొకేట్ అయింది. ప్రెజెంట్ అక్కడి నుంచి అసెంబ్లింగ్ అంతా జరుగుతుందంతా, మా మెజారిటీ అసెంబ్లింగ్ అంతా అక్కడ నుంచి విజయవాడ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. జనరల్లీ మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీస్ ఇస్తాము. కరెంట్ ఆల్మోస్ట్ 90% డిమాండ్ ఏపీ తెలంగాణ నుంచే ఉంది. తెలంగాణ ఆ రోజు కూడా మీరు అన్నారు ఏపీ తెలంగాణలో హోమ్ సర్వీస్ ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. కాకపోతే మీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూశాను నేను. యాక్చువల్లీ అది అంత చిన్న వయసులో రావటం మామూలు విషయం కాదు అది. అది చాలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంటే ఫ్యూచర్ 5 ఇయర్స్లో చిట్టి మోటార్స్ ఎక్కడ ఉండిద్దని మీరు అనుకుంటున్నారు?
యాక్చువల్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ జనరల్లీ మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, సో రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ గ్లోబల్ బ్రాండ్ బ్రో. యాక్చువల్లీ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్ అవ్వాలనే ఫస్ట్ నుంచి గోల్ ఉంటుండే. ఇప్పుడు ప్రెసెంట్ స్లో పేస్లో ఉన్నాం బట్ విత్ ఇన్ 5 years వీలైనంత ఫాస్ట్గా మల్టిపుల్ సెగ్మెంట్స్లోకి వెళ్ళాలని. సో ప్రెసెంట్ బైసికల్ సెగ్మెంట్లో ఉన్నాం, ఎలక్ట్రిక్ బైసికల్ సెగ్మెంట్. మా నెక్స్ట్ సెగ్మెంట్స్ వచ్చేసి ఫోకసింగ్ ఆన్ బైక్స్ అండ్ మోపెడ్స్ అనమాట. సో యాజ్ ఐ సెడ్ బికాస్ మాకు టెక్నికల్లీ వీఆర్ వెరీ అవుట్ స్టాండింగ్ బ్రో. బికాస్ ఎందుకంటే మార్కెట్లో కంపేర్ చేసే ప్రోడక్ట్స్ కంటే మా ప్రోడక్ట్ క్వాలిటీ చాలా హైలో ఉంటాయి. సో ఆ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ మమ్మల్ని స్టార్ట్ చేసేలా చేసింది. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్నప్పుడు, లైక్ ఇంత స్కిల్స్ మనం గెయిన్ చేసుకున్నప్పుడు వై నాట్ గివ్ ఇట్ అ ట్రై ఫర్ అవర్ సెల్ఫ్. మనం ముందు మన కోసం ట్రై చేసుకుని తర్వాత నెక్స్ట్ సెట్ అవ్వకపోతే అప్పుడు జాబ్ చేయొచ్చు అన్నట్టు. సో ఆ ప్రోడక్ట్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ సెగ్మెంట్స్ బైక్స్ అండ్ మోపెడ్ సెగ్మెంట్ ఉంది. సో మేము మేజర్లీ గ్లోబల్గా ఎక్స్పాండ్ అవుతాం బ్రో. నెక్స్ట్ 5 yearsలో మనకి యాక్చువల్లీ ఇప్పుడే కరెంట్లీ జర్మనీ నుంచి యూరోప్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సో బైసికల్స్ ఎలక్ట్రిక్ బైసికల్ సెగ్మెంట్ అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. జర్మనీ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బట్ మేము వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కదా, సో మాకు ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, సో ఆ ఎక్స్పర్టీస్ ఇంకా కొంచెం మేము బిల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ విత్ ఇన్ 5 yearsలో ఒక నోన్ గ్లోబల్ బ్రాండ్ అవుదాం బ్రో. నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇండియా, సో ఓవరాల్ గ్లోబల్ బ్రాండ్ అవుదామని ప్లాన్స్లో ఉన్నాము. సో ఇనీషియల్గా ఏ స్టార్టప్ అయినా సరే ఖచ్చితంగా స్ట్రగుల్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ మనం మాట్లాడుకున్నట్టు యాక్చువల్లీ ప్రతి డే ఒక ఛాలెంజ్ బ్రో. ఎవ్రీడే ఒక ఛాలెంజ్లా ఉండిద్ది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఎక్స్పర్టీస్ ఏం లేదు. బిజినెస్ మేము ఇద్దరం కూడా స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్ ఎంటర్ప్రీనియర్స్గా అయ్యాం. సో మా ఎక్స్పర్టీస్ అంతా కూడా ఎక్కువ టెక్నాలజీ మీద ఉంటుండే. సో నాకు కొంచెం ప్రీవియస్ లైక్ బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ మోహన్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్స్ చేసేవాళ్ళు. సో మోహన్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం నాలెడ్జ్ ఉంది, లైక్ ఫైనాన్సెస్ మేనేజ్ చేయడం. నాకు కూడా కొంచెం ప్రీవియస్గా బిజినెస్ మీద నాలెడ్జ్ ఉంది కదా. సో ప్రతి డే ఒక కొత్త ఛాలెంజ్ వచ్చేది, ఏదో ఒక ఛాలెంజ్. లైక్ కొన్నిసార్లు లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం, డెలివరీస్ చేయడం, కొన్నిసార్లు వెండర్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. సో మేము ఒకవేళ ఎలా ఉండిద్దంటే ఈ 2 years కంప్లీట్ అయ్యేసరికి ఈవెన్ దో ఇఫ్ వీ డు నాట్ సక్సీడ్, లైక్ అల్టిమేట్ నేను ఎప్పుడు ఏదైనా స్టార్ట్ చేసే ముందు అల్టిమేట్ వర్స్ట్ కండిషన్స్ చెక్ చేస్తాను బ్రో. ఎందుకంటే వర్స్ట్ ఏమవుద్ది అని అది యాక్సెప్టబుల్ అయిందంటే నేను స్టార్ట్ చేసేస్తాను. సో ఆ వర్స్ట్ కండిషన్స్ ఆలోచించినప్పుడు అల్టిమేట్ కంపెనీ మూసామనుకోండి ఏమైంది, నేను 2 years MBA చేసినట్టు, అంతే కదా, రియల్ టైం గ్రౌండ్ వర్క్ చేసినట్టు కదా. సో అలా అనుకొని మేము స్టార్ట్ చేసాము. సో డైలీ ఒక స్ట్రగుల్ ఉండేది. ఒకసారి లాజిస్టిక్స్ మీద, సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద. మేము ఏంటంటే ప్రతిరోజు మాకు వీలైనంత టైం ఉన్నప్పుడల్లా కొంచెం ఎన్హాన్స్ చేయడం ప్రతి డిపార్ట్మెంట్లో. కొంచెంసేపు మెకానికల్ డిపార్ట్మెంట్ వచ్చి లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మాకు ఇంత టైం ఉన్నా ఏదో రోజు కొంచెమైనా ఎన్హాన్స్ చేయాలి. సో జపనీస్ రూల్ ఒకటి ఉంటుంది, కైజెన్ రూల్ అని. సో డైలీ ఒక స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఒక లాంగ్ పీరియడ్ అవ్వగానే యూఆర్ అట్ సంథింగ్ వెరీ హై లెవెల్. సో అది మేము బలంగా నమ్ముతాము. సో ప్రతి ఛాలెంజ్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం, ఇంప్రూవ్ అవడం. అండ్ ప్రెజెంట్ మాకు వచ్చిన మేజర్ ఛాలెంజ్ ఏంటంటే బిజినెస్ని అయితే స్టేబుల్ చేసాం బ్రో ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ నుంచి. బట్ కరెంట్లీ మన ఫండింగ్ ఉంటే అంత ఫాస్ట్గా స్కేల్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ఏపీ తెలంగాణలో మెజారిటీ సర్వ్ చేస్తున్నాను. నేను గ్లోబల్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ ఫండింగ్ కావాల్సింది. నేను స్కేల్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ సరిపోదు, ఖచ్చితంగా ఇంకా పెద్ద స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం కరెంట్లీ. బట్ ఈవెన్చువల్లీ ఇంతకుముందు స్ట్రగుల్స్ని ఎలా అయితే సాల్వ్ చేస్తామో ఇది కూడా సాల్వ్ చేస్తామని నమ్ముతున్నాను. బట్ ప్రెజెంట్ అయితే ఫాస్ట్ గ్రో అవుతున్నాం బ్రో, మంచిగా ఉంది. ఎవరన్నా వెంచర్ క్యాపిటలిస్ట్ని ఎవరన్నా మీట్ అయ్యారా? యాక్చువల్లీ గోల్ కూడా వెంచర్ క్యాపిటలిస్ట్ రీచ్ అవ్వకూడదని. సో ఎందుకంటే నేను అన్నాను బ్రో, మల్టిపుల్ స్టోరీస్ చూస్తాను నేను కంటిన్యూస్గా. ఏంటంటే బయట ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటాను. సో వెంచర్ క్యాపిటలిస్ట్ ఏంటంటే వన్స్ దే ఎంటర్డ్ ఇన్ టు అవర్ కంపెనీ ఎలా ఉండేదంటే నీ కంపెనీలో నువ్వు మేనేజర్లా ఉండేది వర్క్ చేస్తున్నట్టు. సో డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ ఉండదు. స్టార్టప్స్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నీ డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉండేది అనమాట. లైక్ నేను ఇనిషియల్గా ఇప్పుడు బైక్ సెగ్మెంట్లోకి వెళ్దాం అనుకున్నా, ఒక కార్పొరేట్ కంపెనీ వెళ్దాం అనుకోండి, వాడు డిసైడ్ అవుతారు ఫస్ట్, ఒక సీఈఓని ఎవరో డిసైడ్ అవుతారు, బోర్డులో కూర్చోబెడతారు, మల్టిపుల్ పీపుల్ అందరిని కన్విన్స్ చేసుకుని రావాలి, వాళ్ళు ఓట్ చేయాలి, ఒప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఒక 2-3 months అవుతుందన్నమాట. నేను లైక్ నాకు స్నానం చేస్తున్నప్పుడు ఐడియా వస్తే చాలు. సో ఐ కెన్ ఆ పేస్లో నేను డెసిషన్స్ మేక్ చేయొచ్చు. స్టార్టప్స్ అంత ఫాస్ట్ గ్రో అవుతాను కూడా కారణం ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్ స్పీడ్ ఉండేది కదా.
సో ఆ స్పీడ్ అడ్వాంటేజ్. వన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిదీ మనం కన్విన్స్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్. వాడు ఒప్పుకోకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం. సో అందుకని వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు. మేజర్లీ ఏంజల్ ఇన్వెస్టర్స్ లేదా సెట్ అవ్వకపోతే మేము లోన్స్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మేజర్లీ ఇప్పుడు ఏపీ స్టార్టప్ పాలసీ కూడా వచ్చింది కదా. సో గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది యాక్చువల్లీ. మేము ఏపీఐఎస్లో ఇంక్యుబేట్ అయ్యి ఉన్నాం కరెంట్లీ. ఓకే. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ. ఇంకోటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకొస్తున్నారు. సో వీటి ద్వారా మనకి గవర్నమెంట్ రాబోయే కాలంలో మంచి సపోర్ట్ ఇద్దామని ప్లాన్ చేసింది ఏపీ స్టార్టప్ పాలసీ బిల్డ్ చేసి. సో మంచి గ్రాంట్స్ వస్తాయి. సో వీటి నుంచి ఈ మోడ్స్ ఆఫ్ ఫండింగ్ నుంచి నేను స్కోప్ చేస్తున్నాను యాక్చువల్లీ కరెంట్లీ. 24 అవర్స్ ఈ చిట్టి మోటార్స్ గురించేనా ఏమన్నా లైఫ్లో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా? అంటే అసలు దానికి టైం ఉంది అసలు? యాక్చువల్లీ మాకు ఇదే ఫన్ బ్రో. ఇదే ఫన్ అంటారా? ఇదే ఫన్ యాక్చువల్లీ. సో ఏదైనా నమ్ముతానంటే లైక్ మా దగ్గర ఇంటర్న్స్ ఉంటారు. మేము అప్పుడప్పుడు కూర్చొని డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ కెరియర్ డిస్కషన్స్. సో మల్టిపుల్ పీపుల్కి సక్సెస్ యాజ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అవును. ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది సక్సెస్ మీద. సో ఇనీషియల్గా నా డిప్లొమా స్టేజ్లో ఎలా ఉండేదంటే అప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటాం కదా. సో బాగా డబ్బులు సంపాదించాలి, బాగా ఫేమస్ అయిపోతే సక్సెస్ అని నమ్మే అనమాట. అల్టిమేట్లీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ అదే ఉంటుంది అనుకుంటా ఆ టైంలోనే. సో నేను ఎదిగే కొద్దీ చూసింది ఏంటంటే లైఫ్లో ఏం చేయాలన్నా కష్టమే బ్రో. అల్టిమేట్లీ ఎలా బతకాలన్నా కష్టమే. బట్ మనకి చాయిస్ ఏముండిద్దంటే ఏ కష్టం నువ్వు చూస్ చేసుకుంటావు అనేది. సో నేను సక్సెస్ని పర్సనల్గా నమ్మేది ఏంటంటే ఎనీథింగ్ నీకు కిక్ ఇచ్చే పని చేస్తూ అది నీకు మనీ ఇస్తుందంటే అది సక్సెస్ అన్నట్టు. సో ఈవెన్ నీకు ఒకవేళ కిక్ ఇచ్చే పని చేయట్లేదు, నీకు మల్టిపుల్ బాగా డబ్బు వచ్చేస్తుంది, లైఫ్లో హ్యాపీ లేకపోతే ఇంక సక్సెస్ అన్నట్టు, అంతే కదా. సో నేను నమ్మేది ఏంటంటే ఈవెన్ నాకు నా ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యే అంత డబ్బులు వచ్చి నాకు నచ్చే పని నేను చేస్తున్నానంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టే. అంతే. సో ఆ మూడ్లోనే పెట్టుకుని సో అందుకని మేము ఏం చేస్తాం, మేము చేసే ప్రతి పని మాకు ఛాలెంజ్ రాగానే అది ఒక ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట, దీన్ని సాల్వ్ చేయాలని. సో అదే ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోతూ ఉండిద్ది. అండ్ అప్పుడప్పుడు ఇంకా ఫన్ ఉండిద్ది, లైక్ మూవీకి అలా వెళ్తూ ఉంటాము. ఇంట్లో కండిషన్స్ ఏంటో యాక్సెప్టెడా? ఇప్పుడు యాక్సెప్టెడేనా లేదంటే అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళకి ఇంకో చాయిస్ లేదు, ఇంకా లేదు, ఆప్షన్ వాళ్ళకి ఇంకో ఆప్షనే లేదు. సో యాక్సెప్ట్ చేస్తారు మా ఫేట్ ఇంతేనా. బట్ యాక్చువల్లీ ఏంటంటే మా మదర్కి చాలా భయం వేస్తుంది, ఎందుకంటే బిజినెస్ అనేది చాలా రిస్కీ పాత్. అండ్ ఎస్పెషల్లీ మాలాంటి ఫ్యామిలీస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్నాయి కదా, ఎనీథింగ్ ఏమన్నా తేడా కొడితే బాగా డెప్త్లోకి వెళ్ళిపోతాం, ఇంకా వెళ్ళిపోతాం అనమాట. సో అందుకనే బిజినెస్ చేసేటప్పుడు వెరీ సీరియస్గా ఉంటాం అనమాట. ప్రతి డెసిషన్ తీసుకునేటప్పుడు మల్టిపుల్ డెసిషన్స్ తీసుకుంటాం కదా, వెరీ సీరియస్గా తీసుకుంటాం. మళ్ళీ అన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి. ఎందుకు చెప్పే కదా, వర్స్ట్ ఏమవచ్చు అనేది ఆలోచిస్తాం అనమాట. సో ఇంట్లో ఖచ్చితంగా ఆ ఫియర్ అయితే ఉండింది, కంటిన్యూస్గా ఇప్పటికీ ఉండిద్ది అనమాట ఆ ఫియర్, ఏమవుతాడు. బట్ కరెంట్లీ పేస్ మంచిగా ఉంది, స్టార్ట్అప్ బాగా గ్రో అవుతుంది. సో వాళ్ళకు కూడా తగ్గింది, భయం తగ్గింది. ఇనిషియల్లీ మా అమ్మ భయపడేది, ఎవరన్నా చుట్టాలు వచ్చి అడిగితే ఏం చేస్తానంటే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అన్నట్టు చెప్పేది, స్టార్ట్అప్ చేస్తానని చెప్పేది కాదు. సో భయం ఎక్కడ పరువు పోయిద్దో అన్నట్టు. బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మాయి ప్రమోట్ చేస్తుంది అనమాట. సో అది ఒక విధంగా అదొక అచీవ్మెంట్, ఒక మెట్టు ఎక్కినట్టే ఖచ్చితంగా. సో ఇంత చిన్న ఏజ్లో ఒక మోటార్ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక బైసికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్న థాట్ వచ్చింది. ఓకే, దాన్ని నిలబెట్టుకున్నారు, వెళ్ళిపోయింది. ఇంత ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఇన్స్పిరేషన్ ఉండాలి. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సో యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ ఒక పర్సన్ కనుక తీసుకోను. నేను నమ్ముతానంటే బ్రో, కంటిన్యూస్గా ఎన్హాన్స్ అవ్వాలి, కంటిన్యూస్గా గ్రో అవ్వాలంటే నీ చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇనీషియల్ స్టేజ్లో నుంచి లైక్ ఈ పాడ్కాస్ట్ అనే డెసిషన్ తీసుకున్నారు, వెరీ రిస్కీ డెసిషన్. అండ్ కంటిన్యూస్గా మీ ప్రతి వీడియోస్ చూస్తాను, అంటే లైక్ వచ్చే ముందు చూశాను, ప్రతి వీడియోకి ఒక చిన్నపాటి ఎన్హాన్స్మెంట్ అయినా చేస్తారు. సో చిన్నపాటి గ్రోత్ అయినా ఉంటుంది, అది ఒక ఇన్స్పిరేషన్. సో డైలీ లైఫ్లో మనం చూసే ప్రతి పీపుల్ నుంచి ఇన్స్పైర్ అవుతాము. అండ్ అల్టిమేట్లీ లైక్ ఒక్క ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలాన్ మస్క్ స్టోరీ చూశాను, ఇన్స్పైర్ అయ్యాను, నచ్చింది. సో ఎలాన్ మస్క్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుని అనుకోండి, నేను ఎలాన్ మస్క్ ఏ పాత్ర వెళ్ళాడో నేను అదే పాత్రలో వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాను. బట్ దట్ డజంట్ వర్క్ యాక్చువల్లీ. ఎలాన్ మస్క్ వెళ్ళిన సిచ్యువేషన్స్, అతని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, స్టార్ట్అప్ సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్, అవన్నీ వేరే. నేను సేమ్ అతని పాత్రలో వెళ్తానంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేను. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పాత్ ఉండిద్ది. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అది ఎంత పిచ్చగా అనిపించవచ్చు, అంటే ఇది అసలు వర్కౌట్ అవ్వదు అనిపించవచ్చు, చెత్తలా అనిపించవచ్చు. బట్ మనకి ఆ కరేజ్ ఉండాలి బ్రో. అల్టిమేట్లీ ఆ డెసిషన్ తీసుకుని అందరు మ్యాడ్ అనిపించినా మనం ట్రై చేసి నువ్వు సక్సెస్ అయ్యి అనుకో, ఆ డెసిషన్ మంచి డెసిషన్ అయిపోద్ది. అల్టిమేట్లీ ఆ రిజల్ట్ డిసైడ్ చేసేది ఏంటనేది. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా పెట్టుకోను, బట్ ప్రతి డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరిని చాలామంది మీట్ అవుతున్నాం కదా, సో వాళ్ళ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటా, ఓకే ఈ బాగుంది మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు. సో అలా చేస్తాం.
లిటరల్లీ నేను ఈరోజు మీరు నాకు పరిచయం అయిన తర్వాత యాక్సిడెంటల్‌గా కలిసాం కదా మనం. యెస్. యెస్. యాక్సిడెంటల్‌గా కలిసాం. కొంచెం పరిచయం ఏర్పడింది. 5 అవర్స్ డిస్కస్ చేశాను మీ గురించి నేను. మా ఓకే. ఫ్రెండ్ నా పక్కన ఉన్న ఫ్రెండ్‌తో 5 గంటలు మాట్లాడుకున్నా. అసలు ఈ కుర్రోడు అంటే మీరు నాకన్నా చాలా చిన్నోళ్ళు. యెస్. యెస్. చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఇంత చిన్న వయసులో అసలు ఎట్లా మేనేజ్ చేస్తుంది? నేను వాడిని చంపేసాను. "అరే! నువ్వు మాట్లాడు నంబర్ తీసుకున్నావుగా మాట్లాడరా" కంటిన్యూగా వాడు ఇదే చెప్పాడు. నాకు కూడా ఏంటంటే ఇట్లాంటివి చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా సాధించడానికి. అందుకే నేను మిమ్మల్ని పర్టిక్యులర్‌గా తీసుకురావాలనిచ్చాను. అసలు మీరు వచ్చారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో, ఒక క్వెషన్ అనమాట. ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలంటే, స్టార్టప్ అవ్వచ్చు, లేదంటే మేబీ మాకులా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, వాటెవర్. వాళ్ళకి ఏముండాలి? ఏమి చూసి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? లేదంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటి? యాక్చువల్లీ బ్రో అల్టిమేట్లీ ఇందాక మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కరేజ్ ఉండాలి బ్రో. హ్మ్. కరేజ్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద ధైర్యం ఉండాలన్నట్టు కదా, భయం అందరికీ ఉండిద్ది. హ్మ్. హ్మ్. కాకపోతే మన కరేజ్ ఎక్కడ ఉండాలంటే కొన్ని డెసిషన్స్ ఉంటాయి బ్రో. ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అల్టిమేట్లీ అది 100% అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు, హ్మ్. ఖచ్చితంగా పనిచేయదు అని. నీ కరేజ్ ఎక్కడ ఉండాలంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఒక జాక్మన్ తీసుకున్నారనుకోండి, చైనీస్ అతను పర్స్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే నాకు ఏదైనా ఒక విషయం తెలియదు అనుకోండి, నేను ఆ విషయం తెలిసిన వాడిని తీసుకుని పట్టుకుని వాడితో బిజినెస్ చేయించుకుంటా. హ్మ్. ఆడు సక్సెస్ అయ్యాడు. అల్టిమేట్లీ ఆపోజిట్ ఎన్విడియా వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏంటంటే ఏదైనా విషయం తెలియకపోతే కంటిన్యూస్ R&D చేసి నేర్చుకొని డెవలప్ చేసుకొని సొంతంగా డెవలప్ చేసుకొని సో అలా బిల్డ్ అయ్యారు. అది ఇప్పుడు పెద్ద $1 ట్రిలియన్ కంపెనీ. అవును. సో రెండు కంప్లీట్లీ ఆలోచిస్తే రెండు కంప్లీట్లీ ఆపోజిట్. ఒక డెసిషన్ ఇంకో డెసిషన్. అవును. వీళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇతను సక్సెస్ అయ్యాడు కాదు, హ్మ్. వైస్ వర్సా అలా కూడా. సో నేను నమ్మేది ఏంటంటే ఎనీ డెసిషన్ అల్టిమేట్లీ నువ్వు ఒకటి బలంగా నమ్మేవనుకో దాన్ని చేయడానికి కరేజ్ ఉండాలి. ఈవెన్ 100 పీపుల్ అగేన్స్ట్ యూ అయినా సరే. సో ఆ కరేజ్ 100% ఉండాలి. అల్టిమేట్లీ రిజల్ట్ డిసైడ్ చేసేది కాబట్టి. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, రిస్క్ టేకింగ్ ఉండాలి బ్రో అప్పుడప్పుడు. హ్మ్. సో రిస్క్ కూడా క్యాలిక్యులేటివ్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు మన దగ్గర స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీయే ఉంటుంది. హ్మ్. ఆ మనీని ఫుల్గా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అది రిస్కే జనరల్గా చెప్పాలంటే. అది ఫెయిల్ అయితే మొత్తం అయిపోతాం. బట్ అది ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి నువ్వు ఫుల్ క్యాలిక్యులేటివ్గా ఉండాలన్నమాట. అల్టిమేట్గా ఏం జరిగింది ప్రతి స్టెప్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో సీరియస్గా ఉండాలన్నమాట ఆ విషయంలో. సో అది నేను సజెస్ట్ చేసేది. అండ్ ఇంకోటి నేను ఫేస్ చేసిన రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ జర్నీ అనేది ఒక రివర్ ఫ్లోలా ఉంటుంది బ్రో. హ్మ్. సో ఆ ఫ్లో ఏంటంటే అల్టిమేట్లీ సీ అనేది మన అల్టిమేట్ గోల్ సక్సెస్ అనుకుంటే రివర్ ఫ్లోలో నువ్వు ఫ్లోట్ అవుతూ ఉండాలి. హ్మ్. లైక్ ఏదో ఒకటి చేసి నువ్వు చచ్చిపోకుండా అలా ఫ్లోట్ అవుతూ ఉన్నావు అనుకోండి, అల్టిమేట్లీ రివరే తీసుకెళ్తూ ఉండేది. ఎందుకంటే మేము ఇనీషియల్లీ స్టార్ట్ చేసింది ఒక మైక్రో మొబిలిటీ సొల్యూషన్ ఇద్దామని స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ బైసికల్ సెగ్మెంట్ సెల్లింగ్ సెగ్మెంట్లోకి వచ్చాం. హ్మ్. అది కూడా మార్కెటే తీసుకెళ్ళింది. ఎందుకంటే మీది చేసాం కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అలా తీసుకెళ్ళింది మమ్మల్ని ఆ డిమాండ్ వైపు. నెక్స్ట్ ఈ డిమాండ్ చేస్తున్నప్పుడు IIT తిరుపతి లాంటి ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్కి మేము ఇప్పుడు మైక్రో మొబిలిటీ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఒక 500 ఎకర్స్ అలా ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళు సైకిల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి మైక్రో మొబిలిటీ సర్వీస్ వాడదాం అనుకుంటున్నారు. అక్కడ మళ్ళీ మీ ఈ వాడిన టెక్నాలజీ యూజ్ అవుతుంది. హ్మ్. సో నెక్స్ట్ వేరే సెగ్మెంట్లోకి వెళ్తాం అలాగా అనమాట. అంటే లైక్ మేము ప్రతి స్టేజ్లో చేసుకుంటూ వచ్చింది ఏంటంటే జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ వచ్చాం. అది మమ్మల్ని నెక్స్ట్ మూవ్కి తీసుకెళ్తా వెళ్ళిందనమాట. ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేస్తూ అలా సస్టైన్ అవుతూ ఉంటే ఛాన్సెస్ అవే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోతూ ఉండేది మార్కెట్ అనమాట. లైక్ ఒకవేళ శాంసంగ్ కంపెనీ చూసారనుకోండి, అది స్టార్ట్ అయింది ఎండు చేపల బిజినెస్ చేస్తూ, అవును. అవును. ఇప్పుడు గ్లోబల్ టెక్ బ్రాండ్. టెక్ బ్రాండ్ అయిపోయింది. సో అలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే అది స్టార్ట్ చేసింది ఒక వేలో స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు అల్టిమేట్లీ వేరే డైరెక్షన్ వెళ్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్లీ అలా ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమ్మటే లైక్ మునిగిపోకుండా దాని సొల్యూషన్ ఇస్తూ ఒక ఛాలెంజ్ని సాల్వ్ చేస్తూ ఉంటే అల్టిమేట్లీ ఆ మార్కెటే మనల్ని ఏదో డైరెక్షన్లో తీసుకెళ్తా ఉండేది అనమాట. సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో నువ్వు ఉండాలి. అంతే. అంతే. యా అంటే ప్యాంథర్ కదా. యా సిటీ ప్యాంథర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎన్ని సైకిల్స్ అంటే అమ్మారు? మీ టార్గెట్ రీచ్ అయ్యారు? సో యాక్చువల్లీ ఒక నెంబర్ రీచ్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ కరెంట్లీ ప్రెసెంట్ వీఆర్ క్లోజ్ టు 100. బట్ అది కూడా ఏంటంటే మా సైడ్ నుంచి డిలే అనమాట. చాలా ఆర్డర్స్ ఉన్నాయి. మా ప్రొడక్షన్ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ ఉంది. స్లోగా ప్రొడక్షన్ జరుగుతుంది అందుకనే. బట్ మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉంది. ఒక స్పెసిఫిక్ నెంబర్ రీచ్ అయిన తర్వాత డిస్క్లోజ్ చేద్దాం అనుకున్నాం కరెంట్లీ. అందుకే ఎగ్జాక్ట్ నెంబర్ పర్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ సీక్రెట్ కీప్ ఇట్. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు చిట్టి మోటార్స్ కొనాలనుకుంటున్నాడు. ప్యాంథర్ కావాలి. ఎలా కొనుక్కోవాలాడు? మీ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో లేరు, ఫేస్బుక్లో లేరు, జస్ట్ విజయవాడలో ఉన్నారు కదా. ఎలా
ఓకే. నేను మీ దగ్గర రాకుండా ఓకే. కొనుక్కోవాలి. సో దానికి ప్రెజెంట్ పాసిబిలిటీ మన ఉందా? ఏపీ, తెలంగాణ సేల్స్ కూడా మనకి ఆన్‌లైన్ నుంచి వస్తాయి. లైక్ మన వెబ్‌సైట్ ఉంది. chittymotors.com అని. అందులో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా మేము ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కూడా ఉన్నాము. మీకు హ్యాండిల్స్ ఇస్తాను. యూ కెన్ గివ్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్ యాక్చువల్లీ. సో ఆ ఇన్‌స్టాగ్రామ్స్ నుంచి యాహ్! కానీ లేదంటే షూర్. ఖచ్చితంగా. డైరెక్ట్‌గా మమ్మల్ని రీచ్ అయిన విజయవాడ మా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వచ్చేస్తుంది. అక్కడికొచ్చైనా మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకొని ట్రయల్ రన్ చేసి క్వాలిటీ చెక్ చేసి కొనుక్కోవచ్చనమాట. సో 3 మోడ్స్, మా ఓన్ వెబ్‌సైట్ నుంచి కొనుక్కోవచ్చు, లేదా మా సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆర్ డైరెక్ట్ ఆఫ్‌లైన్ మా దగ్గరికొచ్చి పర్చేస్ చేయొచ్చనమాట. నేనైతే ఒక రిక్వెస్ట్ క్లియర్ కాదు? ఇప్పుడే యాహ్! రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి నా పేరు గూడా. 5 ఇయర్స్, యాహ్! 6 ఇయర్స్‌లో మీరు ఇంకా సూపర్ సక్సెస్ అవుతారు. అప్పుడు కూడా నాకే పాడ్‌కాస్ట్ ఇవ్వాలి. మీరను మోహన్ గారా? ఖచ్చితంగా బ్రో. మీరిద్దరే యాహ్! ఇవ్వాలి ఈసారి నాకు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఓకేనా? బ్రో. డెఫినెట్‌గా. డెఫినెట్‌లీ. హోప్ వి సక్సీడ్. ఖచ్చితంగా అవుతారు బ్రో. నేను చూసానుగా. నేను మీకు అంటే మీరు చూడలేదేమో నన్ను. మీతో మాట్లాడాను కొంతసేపు. కొంచెం ఎదరికెళ్ళి మళ్ళీ బండి ఆపి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను అక్కడ. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని. ఓకే. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికొచ్చి నేను ఇంటికెళ్ళి మాట్లాడాను. ఇంక నంబర్ తీసుకున్నాను కదండీ. యాహ్! ఎనీవే థాంక్ యూ బ్రో. థాంక్స్ ఫర్ యువర్ టైమ్.